దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? డౌట్స్ సంబంధించి మీ పేరెంట్స్కి బాగా ఇష్టంగా వచ్చారా? మళ్ళీ అడుగుతాను మీ పేరెంట్స్. ఇప్పుడు 6వ తరగతి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 8th ఎంతమంది? చేతులు ఎత్తించారు. 9th 10th ఏమి ఏంటి ఏం అవ్వాలనుకుంటున్నాను? నర్సరీ ఏం చేస్తున్నావు? పేషెంట్లకి సేవ చేస్తాం అంతేనా? దాని గురించి నర్స్ అవ్వాలంటే ఏమేమి చదవాలా అని అడిగావా మీ టీచర్ని? ఏం చదివితే నర్స్ అవుతామని అడిగావా? అడగలేదా? ఇంతవరకు అడగలేదు. సిగ్గుపడద్దు, ఏముందో అది చెప్పండి, తెలుస్తుంది. ఏదన్నా లాస్ట్లో ఎలా జరుగుతుంది? మీ నాన్నగారు ఏం చేస్తారు? ఏ ఊరు? ఆడ నుంచి వస్తావా? నేది నువ్వేమవుతావు? డాక్టర్. అడిగావా మీ టీచర్ని నేను డాక్టర్ అవుతానని? మీ నాన్నగారికి ఏమైనా చెప్పావా? ఏమన్నాడు? మీ పేరు ఏంటన్నా? నాన్నగారు ఏం చేస్తారు? ఎక్కడ? అంబిషన్ ఏంటి? పోలీస్. కన్ఫ్యూజ్ చెప్తున్నావా? మామూలుగా నీకు అవ్వాలని ఎప్పటి నుంచి అవ్వాలనుకున్నావా? పోలీస్ కాకుండా కూడా సమాజ సేవ చేయొచ్చు. పోలీస్ కాకుండా కూడా చేయొచ్చు. అడగచ్చు. పోలీస్కి మామూలు తేడా ఏంటి? అడిగావా మీ నాన్నని పోలీస్ అవుతాను నేనని? ఏమన్నాడు? ఎప్పుడు అన్నాడు ఈ మాట? సరే, ఎవరినన్నా అడిగావా పోలీసు వాళ్ళని? అన్నా లేదా చిన్న అన్న అంకుల్ నేను పోలీస్ అవ్వాలి, ఏమేమి చేయాలి అని అడిగావా పోలీసు వాళ్ళని? మరి ఎట్లా చదువుతాను పోలీసు? ఆకలి వేస్తే అమ్మకి చెప్తావు కదా, అన్నం పెట్టిందని అంటావా? మీ కోరిక అది. కనీసం మీ టీచర్లను అడిగా నేను పోలీస్ అవుతాను మేడం, దానికి ఏం చదవాలా ఏం చేయాలా అని డౌట్స్ సలహాలు అడిగావా? మరి అడగకపోతే ఎప్పుడు అడుగుతావు? ఓకేరా? స్పోర్ట్స్ చేస్తావా? ఏం స్పోర్ట్స్ చేస్తావు? కబడ్డీ ఆడతావు. ఎప్పటి నుంచి ఆడుతున్నావు? సార్ మా డాడీ ఫోన్లో చూస్తున్నాడు సార్. నైట్ టైం కబడ్డీ ఆడతారు సార్.
ఇక్కడ ఆడేవా కబడ్డీ ఎట్లా కూత ఎలా చూస్తావు? కబడ్డీ కబడ్డీ అంటావా? కబడ్డీ కబడ్డీ అంటావా? చెయ్యి చూపించు. అది టీం అనుకో, ఆ బెంచ్ లో టీం, నువ్వు ఈ నుంచి కూతకు పోతావు. పోలీస్ అంటే చెప్తున్న దూకాలా, లేకపోతే దొంగ ముందు నుంచి పారిపోతాం. కూత ఇన్ఫర్టం లేదు. సర్లే, ఈ విధంగా ఉంటే నువ్వు పోలీస్ అయితే దొంగ అంత నీ దగ్గర ఉండేదో లాక్కుండా అయిపోతుంది. ఇంకేమేమి చేస్తావు?